భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ చిత్రంలోని రాజ్, సిమ్రాన్ పాత్రలకు గుర్తుగా లండన్లోని ప్రసిద్ధ లీసెస్టర్ స్క్వేర్లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1995లో విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రాన్ని ఇలా గౌరవించడం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరింత పెంచింది. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా ప్రేమకు, కుటుంబ విలువలకు ప్రతీకగా నిలిచింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో దాదాపు 3 దశాబ్దాలుగా ప్రదర్శితమవుతూ ప్రపంచంలోనే అత్యధిక కాలం ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు నేటికి అందరికీ గుర్తే. అందుకే ఈ చిత్రానికి లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు కేవలం సినిమా విజయం మాత్రమే కాదు, అది ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న స్థానానికి నిదర్శనం. లీసెస్టర్ స్క్వేర్లోని ప్రతిష్టాత్మకమైన సీన్స్, ఇన్ ది స్క్వేర్ ట్రైన్లో హ్యారీ పోటర్, బ్యాట్స్మెన్, మేరీ పాపిన్స్ వంటి హాలీవుడ్ ఐకాన్ల సరసన ఇప్పుడు డీడీఎల్జే విగ్రహం కూడా చేరింది. ఈ ట్రైల్లో స్థానం దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా డీడీఎల్జే చరిత్ర సృష్టించింది. రాజ్, సిమ్రాన్ లండన్ వీధుల్లోనే తొలిసారి కలుసుకున్న సన్నివేశం సినిమాలోనే అత్యంత కీలకం కాబట్టి ఈ విగ్రహాన్ని లీసెస్టర్ స్క్వేర్లోనే ఏర్పాటు చేయడం ఎంతో సందర్భోచితంగా ఉంది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో స్వయంగా షారుఖ్ ఖాన్, కాజోల్ పాల్గొన్నారు. లండన్లో కురుస్తున్న వర్షంలో కూడా గొడుగు పట్టుకొని మరీ తమ విగ్రహాన్ని ఆవిష్కరించడం అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. 30 ఏళ్లు గడిచినా ఈ సినిమా పట్ల ప్రజల ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు అని షారుఖ్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. రాజ్, సిమ్రాన్ పాత్రలు కేవలం తెరపైనే కాకుండా ఇప్పుడు లండన్ నడిబొడ్డున శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ఈ సంఘటన ఇండియన్ సినిమా పవర్ను, అది ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న మన ప్రయాణాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు కేవలం ఎన్ఆర్ఐల కథగా మొదలైన ఈ చిత్రం ఇప్పుడు సరిహద్దులు దాటి గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. లండన్ పర్యాటకులు ఇకపై హాలీవుడ్ దిగ్గజాలతో పాటు మన బాలీవుడ్ జంటను కూడా దర్శించుకోవచ్చు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.